అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి అయి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ పురాణంలోని మంత్రోపదేశం అనే 17వ అధ్యాయము. ఆ విధంగా బ్రహ్మదేవునిచే స్తోత్రం చేయబడిన యోగ నిద్ర శ్రీ మహావిష్ణువు యొక్క కనురెప్పలపై నుండి వైదొలగి అతన్ని మేల్కొలిపింది. ఈలోగా దుష్టులైన ఆ మధుకైటబులిద్దరూ కలిసి స్వర్గాది లోకాలనన్నింటినీ ఆక్రమించారు. వారి ధాటికి తట్టుకోలేక దేవతలు తలో దిక్కుకు చెల్లాచెదురైనారు. వారిలో కొందరు ఆ భయానికి మూర్ఛిల్లారు. యోగ నిద్ర నుండి మేలుకున్న శ్రీ మహావిష్ణువు అలా ప్రేరేపింపబడి ఆ మధుకైటబులిద్దరితోనూ యుద్ధానికి తలపడ్డాడు. దివ్యమైన తన శంఖచక్రాది ఆయుధాలను చేతధరించి ఎదపై వైజయంతి మాల శోభిల్లగా నీల మేఘం వంటి శరీరకాంతి కలవాడై తన చేతితో శంఖాన్ని తీసుకొని భూనబోంతరాలు దద్దరిల్లేలా పూరించాడు. ఆ భయంకర పాంచజన్యధ్వనికి దిక్కులు పిక్కటిల్లాయి. రాక్షసులు గుండెలు భయంతో గుబగుబలాడాయి. ఇలాంటి ధ్వని ఇంతకు ముందెక్కడా వినియుండలేదే. ఇదేదో రాబోయే ఘోర సంగ్రామానికి సూచనగా కనిపిస్తోంది. అందుకని విజయమో వీర స్వర్గమో తేల్చుకునేదే కానీ వెను తిరగరాదు. ఇలా అనుకొని ధైర్యం తెచ్చుకొని మధుకైటబులిద్దరూ శ్రీ మహావిష్ణువును తమతో ఆయుధాలతో కాక ద్వంద్వ యుద్ధానికి దమ్ముంటే రమ్మని సవాలు చేశారు. ఆ తరువాత చాలా భీకరమైన పోరు జరిగింది. అలా దాదాపు 5000 ఏళ్ళు ఘోరంగా యుద్ధం చేసిన శ్రీహరి వాళ్ళని ఏమాత్రం వధించలేకపోయాడు. అప్పుడు విష్ణువు గానకలలో కోవిదుడై గంధర్వుడి రూపం దాల్చి అడవిలోకి వెళ్ళి ఎంతో శ్రావ్యంగా వీణాగానం చెయ్యసాగాడు. ఎంతో మధురమైన ఆ గాన మాధుర్యానికి అరణ్యంలోని సకల జంతుజాలము దేవతాగణాలు తన్మయత్వంతో ఒళ్ళు మరిచిపోయాయి. కర్ణపేయంగా ఉన్న ఈ గానం కైలాసంలో కొలువున్న శంకరుడి చెవులకు కూడా సోకింది. ఆ మాధుర్యానికి చకితుడైన పినాకి నికుంభుడు, పుష్పదంతుడు అన్న పేర్లు గల తన అనుచరులిద్దరినీ ఆ మధురగానం ఆలపిస్తున్న వారిని నా వద్దకు వెంటనే తీసుకురమ్మని పంపించాడు. ఆ ఇద్దరు దూతలు గానాలాపం చేస్తున్న విష్ణుమూర్తి సన్నిధికి ఆగమేఘాల మీద చేరుకొని ఆయనకు శివుని యొక్క ఆహ్వానాన్ని ఆదేశాన్ని తెలియజేశారు. వాళ్ళతో కలిసి కైలాసవాసుని సన్నిధికి చేరుకున్నాడు. శ్రీ మహావిష్ణువు అప్పుడు కైలాస శిఖరం పైన భక్తజన సులభుడు, భక్తవశంకరుడు, భోలాశంకరుడైన శివుని శ్రీ మహావిష్ణువు దర్శించాడు. అక్కడి ప్రమదగణాల కన్నులకు వెలుగై దీన జనమందారుడైన పరమశివుడు తన శిరస్సును చంద్రుని ధరించి చంద్రమౌళీశ్వరుడిగా జడలు గట్టిన దట్టమైన శిరోజాలపైన గంగతో గంగాధరుడిగాను గజచర్మాన్ని నాగయజ్ఞోపవీతాన్ని ధరించి పరమ శోభాయమానంగా వెలుగొందుతున్నాడు. సదాశివుణ్ణి చూసి సాష్టాంగంగా నమస్కరించాడు. అప్పుడు భక్తవత్సలుడైన ఆ పరమేశ్వరుడు ఎంతో ఆదరంగా ఆయనను లేవనెత్తి తగు ఆసనమును చూపి కూర్చుండచేశాడు. అప్పుడు ఆ హరి తన మంజుల గానంతో శివుడిని కూడా సంతృప్తిపరిచాడు. ఆ గానంతో సుబ్రహ్మణ్యుడు, గణేశుడు, పార్వతీమాత కూడా అమిత సంతృప్తులైనారు. అపరిమితమైన ఆనందంతో విష్ణువును ఆలింగనం చేసుకొని, ఓ శ్రీ మహావిష్ణు, నీ గానం నన్ను ఎంతగానో అలరించి సమ్మోహనపరిచింది. నీ అభీష్టమేమిటో కోరుకుంటే తప్పక నెరవేర్చగలను అన్నాడు శ్రీ మహాదేవుడు. విష్ణువు మధుకైటబుల గాథను వివరించటం, ఆ తరువాత కథా వృత్తాంతాన్ని భృగు మహర్షి సోమకాంతుడితో ఇలా కొనసాగించాడు. ఓ రాజా, విష్ణువు శంకరుడి అభయాన్ని విని తన అభీష్టాన్ని ఇలా చెప్పసాగాడు. ఓ శంకర, క్షీరసాగరంలో ఆదిశేషునిపై శేషసైనపై పవలించి ఉండగా నా చెవిలోని గులిమి నుంచి మధుకైటబులి ఇద్దరు ఉద్భవించారు. ఆ ఇరువురు లోకకంటకులుగా మారి సృష్టికర్త అయిన బ్రహ్మనే భక్షించటానికి సన్నద్ధులైనారు. అప్పుడు బీతావహుడైన బ్రహ్మ నా నేత్రములను ఆవహించిన యోగ నిద్రను ప్రార్థించాడు. ఆమె చేసిన ప్రబోధం వల్ల మేల్కొన్న నేను వారిద్దరితో చిరకాలం యుద్ధం చేసిన
ఏమీ ప్రయోజనమేమీ లేకపోయింది. ఇక నాకు వేరే మార్గాంతరం కనిపించక నీ అనుగ్రహాన్ని కోరి ఈ రకంగా గంధర్వుడిగా గానం చేశాను. కనుక నీవు నా యందు దయతో ఆ దుష్ట రాక్షసుల సంహారానికి తగ్గ ఉపాయం ఉపదేశించు. ఆ మాటలకు ప్రసన్నతతో కూడిన దరహాసం ముఖంపై కాంతులీనగా భక్తవత్సలుడైన శంకరుడిలా చెప్పాడు. ఓ హరి, నీవు యుద్ధానికి సన్నద్ధుడువై వెళ్ళేటప్పుడు ప్రారంభంలో విఘ్నహరుడైన ఆ గజాననుని అనుగ్రహానికై ప్రార్థించటం మరిచావు. అందువల్లనే నీకు ఇన్ని ఇక్కట్లు విఘ్నాలు సంభవించాయి. కనుక ఇప్పటికైనా సకలాభిష్టప్రదుడు సకల విఘ్న నివారకుడైన ఆ గజాననుని పూజించి అతడి అనుగ్రహాన్ని పొంది యుద్ధ సన్నద్ధుడివి కా. అప్పుడు ఆ గజాననుడే వారిని సమ్మోహితుల్ని చేస్తాడు. నా అండదండలు ఎప్పుడూ నీ వెంటనే ఉంటాయి. అందువల్ల ఇక ఆ దుష్ట రాక్షసుల వధ సులభతరం కాగలదు. అభీష్ట సిద్ధిరస్తు అని ఆ అనుగ్రహ వచనాలను విని రాక్షసాంతకుడైన శ్రీ మహావిష్ణువు ఇలా ప్రశ్నించాడు. ఓ దయాలు, భక్తవరదుడైన ఆ గణేశుణ్ణి ఎలాగ పూజించాలి? నీవు నా యందు కృప వహించి విధివత్తుగా ఆ విధానం యావత్తు ఉపదేశించగోరుతున్నాను. ఆ మాటలకు అనుగ్రహ దృష్టిని ప్రసగిస్తూ మదనాంతకుడైన శంకరుడిలా బదులిచ్చాడు. ఓ శ్రీహరి, భక్తానుగ్రహ ప్రదములైన గణేశ మంత్రాలు అనేకములున్నాయి. వాటన్నిటిలోనూ ఏకాక్షర గణపతి మంత్రం అత్యంత ప్రభావవంతమైనది. అలాంటిదే షడాక్షర గణపతి మంత్రం కూడా. నీకు తగిన మంత్రాన్ని ఇప్పుడే ఉపదేశిస్తాను. దానిని అనుష్ఠించి గణపతిని ఉపాసించి అతని అనుగ్రహాన్ని పొంది కార్యసిద్ధిని చేకూర్చమని ఉపదేశం చేశాడు. అలా శివుడు ఉపదేశించిన గణేశ మంత్రాన్ని స్వీకరించి అనుష్ఠానానికై శ్రీ మహావిష్ణువు కైలాసాన్ని వీడి తగు ప్రదేశాన్ని చేరుకున్నాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని మంత్రోపదేశ కథనం అనే 17వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మనంతా భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.